అబ్బబ్బా! సూపర్ ఉంది గదా! ఇసొంటి రోడ్డు నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్. ఏడికంటే ఆడికి మలుసుకొని సంచిలో పట్టుకపోయే పోర్టబుల్ రోడ్డున్నట్టుందిది. ఏ బిచ్చకి ఆ బిచ్చనే ఊసిపోతాంది. ఇంత తోపు టెక్నాలజీని అమెరికోళ్ళు గూడా కనిపెట్టలేరు గావచ్చు. షిషి ఇదేమన్నా రోడ్డేనా? ఏసినోళ్ళు మనుషులేనా? మరి గింత అధ్వానం ఉంటదా? రోడ్డేసిన కాంట్రాక్టర్ అన్నం తింటున్నాడా? లేకుంటే డాంబార్ మన్ను దుబ్బ బుక్కి బతుకుతున్నాడా? డాంబార్ రోడ్డేసుడంటే ఒక లెక్కుంటది. మన్ను దుబ్బ లేకుంటా ఊడ్చి లేయర్ల కింద రోడ్డు సన్నపు కంకర పోసి మీదికెళ్ళి డాంబార్ పోత్తరు. రోడ్డు రోలర్ తోని మెస్లకుంటూ ఒత్తిపిత్తరు. కాని గట్లయితే పైసలేం మిగులుతాయి అనుకున్నాడో ఎట్లనో గీ కాంట్రాక్టర్ సీదా మన్ను మీదనే తారు వారవోసి రోడ్డేపిచ్చిండు. మరి గింత సక్కదానాల రోడ్డు ఎక్కడేసిండ్రంటే మహబూబ్ నగర్ జిల్లా బాలానగరం మండలంలో పెద్దరేవల్లి కాన్నించి దేవునిగుట్ట తాండదాకా కిలోమీటర్ దూరానికి డాంబార్ రోడ్ వేసిండ్రు. ఇక బుడ్డ వీడియో బగ్గ వైరల్ అయ్యేటాళ్లకు కాంట్రాక్టర్ అన్న మా తప్పేం లేదు, సర్కార్ రూల్స్ ప్రకారం బరాబర్ రోడ్ వేసినామని చెప్తున్నాడు. పని చేష్టాయన మూల మలుపుల కాడ తెలిసి తెలవక తారెక్కువ పోసిండు, తొవ్వ పలసగా చేసిండు, గాదానికే బుడ్డ వీడియో తీసి ఆగమాగం చేస్తున్నారని మస్తు పీలుగా పట్టిండు. ఇంకా మీదికెళ్ళి తొవ్వలు సక్కగా ఎయ్యకుంటే బిల్లులు వడయని చెప్తున్నాడు. మరి అన్నకు తెలియదు కావచ్చు మన ఆఫీసర్ల పనితనం. పాపం అమాయకుని లెక్కనే ఉన్నాడు. ఆఫీసర్లు కమిషన్లు తీసుకొని బిల్లులు పాస్ చేస్తారన్న ముచ్చట కూడా అన్నకు తెలియదు కావచ్చు. పాపం గట్ల బరాబర్ చూసేటట్టుంటే కాంట్రాక్టర్లు బిల్డింగ్లే కడతారే అన్న. అయినా అన్నం ఉడికిందని చూడాలంటే గిన్నెంతా చూడాల్సిన అవసరం లేదు గదా. ఒక్క మెతుకు చూస్తే తెలుస్తుంది ఉడికిందో లేదో. నువ్వు ఒక్క కాడ సక్కగా ఎయ్యకున్నా రోడ్డంతా నాశనమైతది గాదే కాంట్రాక్టర్ అన్న. గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినవే? కమిషన్లు లేకుండా నడిపిస్తేనే సర్కారు పైకం నీళ్ల పాలు కాకుండా ఉంటదనబట్టిండ్రు ఈ బిస్కెట్ రోడ్డు మీద పోయే అటు దిక్కు జనాలు.